2025వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాలి. ఎలా అడుగుపెట్టాలి అంటే దేవుని యొక్క దీవెనతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో, దేవుని యొక్క దయతో మనం ముందుకు సాగినట్లయితే 2025వ సంవత్సరం మనకు దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, మరొక్కసారి మేము ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని గంటల్లో మనం ఇక 2024వ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని 2025వ సంవత్సరానికి అడుగుపెట్టబోతున్నాం. ఈ 2024 సంవత్సరాల్లో ఏ విషయాల్లో అయితే మనం విజయాన్ని సాధించలేకపోయామో, ఏ విషయాల్లో అయితే మనం పడిపోయామో, ఏ ఆశలు అయితే తీరకుండా ఇంకా కన్నీటి పర్యంతమవుతున్నామో ఆ విషయాల్లో జయం పొందుకుంటకు ఇది సమయం. గడిచిన 2024వ సంవత్సరం ఎన్నో పాఠాలను మనకు నేర్పింది, ఎన్నో ఎదురు దెబ్బలు మనం ఎదుర్కొన్నాం. కానీ ఈ 2025వ సంవత్సరం మనకి దీవెనకరంగా ఉండాలి అంటే, మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ 2024వ సంవత్సరాన్ని పబ్బుల్లోనో, సినిమా హాల్లోనో, పార్కుల్లోనో, పార్టీల్లోనో ఎంజాయ్ చేయక దేవుని సన్నిధిలో ఆయన చూపించిన కృపను బట్టి 2024వ సంవత్సరాన్ని వీడ్కోలు పలికి 2025వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడం ఎంతైనా అవసరం. మీకు ఉలస చేప గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఉలస చేప ఇది సముద్రంలో పుడుతుంది, బంగాళాఖాతం గుండా గోదావరి నది నీళ్లకు ఎదురెదుతుంది. ఎప్పుడైతే ఇది సముద్రంలో ఉందో దాని పేరు సులసగా ఉంది, దాని విలువ కేజీ 200 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే అది బంగాళాఖాతం నుండి గోదావరి నీళ్లకు ఎదురెదుతుందో ఆ మంచినీటిలోకి అది అడుగుపెట్టిన వెంటనే మంచినీటికి అది ఎదురుతున్నప్పుడు దానిలో ఉన్న ఉప్పు గుణాన్ని అది విడిచిపెడుతుంది. ఎప్పుడైతే అది మంచినీళ్ళకు అడుగుపెట్టిందో తన ఉప్పు స్వభావాన్ని అది విడిచిపెట్టి మంచినీటి స్వభావాన్ని దాన్ని అవలంబించుకున్నప్పుడు దాన్ని సులసగా అనరు కానీ పులస అని దానికి పేరు వస్తుంది. సులసగా ఉన్నప్పుడు దాని విలువ కేజీ 100-200 రూపాయలు మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడైతే పులసగా మార్చబడిందో దాని విలువ కిలో 10,000 నుండి 30,000 వరకు అది రేటు పలుకుతుంది. ఇక్కడ చేప మారలేదు, కానీ దాని విలువ మాత్రం మారింది. సముద్రంలో ఉన్నప్పుడు అది ఉప్పు స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి దాని విలువ 200 రూపాయలు మాత్రమే ఉంది. అది ఎప్పుడైతే మంచినీటిలోకి అడుగు పెట్టిందో, ఎప్పుడైతే నీటికి ఎదురీదిందో దాని విలువ అది పెంచుకోగలిగింది. మనం కూడా ఆశపడతాం మన విలువ పెంచుకోవాలని, సంఘంలో మనకి పేరు ప్రఖ్యాతులు కావాలి అని, నేను ఆర్థికంగా స్థిరపడాలని, నా కుటుంబం బాగుండాలని. కానీ మనం ఎంత ప్రయాసపడినా కొన్నిసార్లు అపజయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఒప్పుకోకపోయినా విషయం మాత్రమే నిజం. కానీ ఎప్పుడైతే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒడిలోకి మనం చేరుతామో అప్పటి వరకు మనలో ఉన్న ప్రతి కన్నీరు కొట్టివేయబడుతుంది. 34వ కీర్తన మనం ఒకసారి చూసినట్లయితే 34వ కీర్తన 17, 18, 19లో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును. అవును, మనం మొరపెడితే వినే దేవుడు మనకున్నాడు. మనుషులు మన అవసరతలో వారు సహాయం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన దేవుడి సన్నిధికి వెళ్ళి మనం మొరపెడతామో మన దేవుడు ఏం చేస్తారంటే, మన కన్నీరు చూస్తే దేవుడు ఆయన వెలువెల్లాడిపోతాడంట. ఆయన ఏం చేస్తారంటే మన ప్రార్థనలు వింటాడు, మన కన్నిటిని కొట్టివేస్తాడు. అప్పటి వరకు మన జీవితంలో ఉన్న చీకటిని ఆయన దూరపరిచి వెలుగుమయంగా మన జీవితాన్ని మార్చగలుగుతాడు. ఈ 2024వ సంవత్సరంలో ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. కానీ వాటన్నిటిని జయించి ముందుకు సాగామంటే అది మన బలం కాదు, మన ధైర్యం కాదు, మన శక్తి కాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తోడై ఉన్నాడు కాబట్టే మనం విజయాన్ని పొందుకోగలిగాం. యెషయా 59:1-2 వచనాల్లో ఈ విధంగా లిఖింపబడి ఉంది. రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములు మీ దోషములు ఆయనను మీకు మరుగు చేశాయి అని. అవును, మన పాపములు మన అతిక్రమణ నిమిత్తమే దేవుడు మరుగు చేయబడ్డాడు. మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే మనం పాపాన్ని ప్రేమిస్తూ పాపానికి దాసోహం అవుతామో దేవుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రమలు, ఇబ్బందులు మనం ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తం కూర్చకాలేదంట, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదంట. ఈ ప్రపంచంలో ఎంతోమంది జీవిస్తున్నారు, అందరిలో కొంతమంది మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఆశీర్వదించాలి అని దేవుడు ఆశపడుతున్నప్పుడు మనలో పాపం కనిపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే పాపం మనలో కనిపించడానికి వీల్లేదు.
పరిశుద్ధమైన దేవుడు మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. 27 యెషయా గ్రంథంలో ఈ విధంగా లిఖింపబడి ఉంది. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకూడనట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. అవును, ప్రభు గడిచిన 2024వ సంవత్సరం మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం. ఆయన మనల్ని భద్రపరిచాడు కాబట్టే మనం నేటికి సజీవంగా ఉన్నాం. ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మనకు తెలియకుండా మన దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టే మనం నేటికి సజీవంగా ఉన్నాం. సజీవంగా మనము సజీవుడైన దేవుణ్ణి ఆయన మందిరంలో ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడు. 2024వ సంవత్సరం మనకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కానీ 2025వ సంవత్సరం మనకు దీవెనకరంగా ఉండాలన్నా, ఆ దీవెన దేవుడు మనకు అనుగ్రహించాలి అన్నా మనం దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకు వేడుకోవాలి. ఆయనను వేడుకున్న వెంటనే ఆయన ఏం చేస్తారంటే, ఆయన దిక్కులేలి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాను అంటున్నాడు. మనం మాట్లాడే మాటలు మన ఇంట్లో వారికి ఇష్టం ఉండకపోవచ్చు, మనం చెప్పే మాటలు ఎదురు వాటికి ఇష్టం ఉండకపోవచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మాటల మీద లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ ప్రార్థనలో మనం మాట్లాడే ప్రతి మాట, మూలిగే ప్రతి మూలుగు వినే దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే మన ప్రార్థనలు వినేవాడై ఉండకుండా విని వాటికి జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనం ఆ ఆశీర్వాదాలను పొందుకోకుండా ఆయనకు దూరంగా వెళ్తున్నాం. నన్ను దేవుడు ఆశీర్వదించట్లేదు అనే భ్రమలో బ్రతుకుతున్నాం. రక్షింపనేరకుంటున్నట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదంట. ఆయన మనం రక్షించాలని నిరంతరం మన వైపే చూస్తూ ఉంటున్నాడు. కానీ మనం ఆయన రక్షణ హస్తాలకు దూరంగా పరిగెడుతున్నాం. 130వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. నీ యందు భయభక్తులు నిలుపున్నట్లు క్షమాపణ నీ దగ్గర దొరుకును, కృప నీ దగ్గర దొరుకును, సంపూర్ణమైన విమోచన యెహోవా యొద్ద ఉన్నది అని లిఖింపబడి ఉంది. అవును, దేవుని దగ్గర కృప దాగి ఉంది. ఆ కృప ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అనుగ్రహించడానికి దేవుడు ఎంతో ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన కొరకు, ఆయన యొక్క సహాయం కొరకు మనం వేడుకున్నప్పుడు ఆయన యొక్క దీవెనలు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గడిచిన 24వ సంవత్సరంలో మనం ఏదైతే పొందుకోలేకపోయామో, ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే మనం సాధించలేకపోయామో, ఏదైతే మనం గోల్స్ మనం రీచ్ అవ్వలేకపోయామో, ఏదైతే మనం మొదలుపెట్టి అవి మొదట్లోనే ఆపివేసామో ఆ పనులు పూర్తవ్వాలి అన్న, దేవుని యొక్క సహాయాన్ని, ఆశ్చర్యకరమైన ఆయన మేలును మనం పొందుకోవాలి అన్న, ఆయన యొక్క సన్నిధిలో ఆయన వేడుకుంటే ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 2024వ సంవత్సరం ఇంకా కొన్ని గంటల్లో ముగించబడుతుంది. ఈ ముగింపు దేవుని సన్నిధిలో నువ్వు కంప్లీట్ చేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశ కలిగి ఉన్నాను, నిన్ను ఆశీర్వదించాలి అని, నేను దీవించాలని, నా బిడ్డ ఆశీర్వదింపబడిన నేను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం దేవుని యొక్క చేతికి దూరంగా, ఆయన సన్నిధికి దూరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పబ్బుల్లోనో, సినిమా హాల్లోనో, పార్కుల్లోనో, పార్టీస్లోనో మన సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. కానీ మనం మన సమయాన్ని వెచ్చించాల్సింది దేవుని యొక్క సన్నిధిలో. నూతనమైన ఈ యొక్క సంవత్సరాన్ని మనం ఎక్కడ మొదలుపెట్టాలి అంటే దేవుని సన్నిధిలో మాత్రమే. ఆయన యొక్క సహాయంతో మనం మొదలుపెట్టినప్పుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆది వరకు దేవుని యొక్క కృప మనకు సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు మనం చేసే ప్రతి పనిలో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, కాపాడబడతాం. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్దాం. ఈ నూతన సంవత్సరాన్ని దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ఈ గడిచిన సంవత్సరం 2024ని దేవుని సన్నిధిలో విడిచిపెడదాం. దేవుని యొక్క సహాయం పొందుకొని ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.